శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంపేడు పరిధిలో శివనాథపురం వద్ద నిర్మించిన టీట్కో గృహాలను బుధవారం నాడు ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి తన చేతుల మీదుగా లబ్ధారులకు తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధారులు ఎమ్మెల్యేతో కలిసి తమ కొత్త ఇంట్లోకి గృహప్రవేశాలు నిర్వహించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇదియో చరిత్ర. 2029 నాటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరిని సొంతంటి వారిని చేసే బాధ్యత నాది అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన హేమంత్ కృష్ణ బొమ్మిడి వైకుంఠరావు కేర్ ఆఫ్ బొమ్మిడి బాను మర్చిపోకూడదు. అలాగే నెక్స్ట్ బొమ్మిడి వైకుంఠ దయచేసి పెద్దలందరూ కూడా రాయపూడి శ్రేణి తర్వాతను రావాడ ఒడిసి వేణు గారు మట్ట చిన్నమ్మడు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా, అలాగే ఈ రోజు చెక్కులు వచ్చాయంటే మీ పెద్దలందరూ కూడా మర్చిపోకూడదు. తమ్ముడు చంద్రశేఖరరావు, నెక్స్ట్ వడిసి వడ్డ వీరమ్మ పెద్దలందరూ కూడా ఉండవలసింది కోరుతున్నాం. ఈరోజు 15 రోజులకు ఒకసారి సుమారు సాయి మరియు ఇప్పటి సన్ముఖ సాయి పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా. అలాగే లబ్ధిదారులతో పాటు లబ్ధిదారులందరూ కూడా ఉన్నాం. కొండాల జగన్నాథం, నేషనమ్మ పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే సిరిగిడి ఈశ్వరమ్మ డీజీపురం ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే నెక్స్ట్ వారి పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. చెన్నప్పన్న పెద్దలందరూ కూడా ఉండవలసిందిగా కోరుతున్నాం. బాగోడి చిన్నప్పన్న మరియు పెద్దలు ఇక్కడ కుర్చీలు వేసారు, వాళ్ళందరూ కూడా కుర్చీలు ఎక్కువైపోతున్నారు. ఇది గ్రహించారో లేదు, మందులు కొన్ని కంటే డాక్టర్లు ఇచ్చిన డబ్బుల కంటే ఒక రూమ్ తీసుకుంటే రూమ్కే ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకంటే అవసరం లేకుండా వెళ్ళడం, అక్కడే 5-6 రోజులు ఉండడం, మనకి రెంటలు ఎక్కువగా అయిపోయి చాలా వరకు నష్టపోతున్నారు. అందుకే ఇప్పుడు సంజీవుని కింద మొత్తం హెల్త్ ప్రొఫైల్ ఉంటే అవసరం ఉంటేనే మీరు హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు, చాలా బాగా సక్సెస్ అయింది. అది రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారు చేపడతారు. దాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాను, పేదవాళ్ళకి మనం మంచి ఉద్దేశంతో ఇస్తున్నాం. మీరు తెచ్చేటప్పుడు వాళ్ళకి మీరు పైసల వరకు ఖర్చు పెట్టి టీ కాఫీ ఇవ్వాలి తప్ప మనం ఏదో ఉచితంగా 30,000, 40,000, లక్ష ఇచ్చామని మళ్ళీ ఆ ఖర్చును కూడా అందులో పెడితే మనకు మంచి కంట చెడ్డ వస్తుంది. కార్యకర్త అంటే చేతిలో 5 పైసలు పెట్టి మనం ప్రజలకు ఉపయోగపడితేనే మనకు ఆ పేరు వస్తుంది. ఏదో మనం చెక్కులు ఇచ్చాం, ఏదో 40,000 ఉచితంగా అచ్చెన్నాయుడు గారు తెచ్చిచ్చారు, ఏదో 3,000, 4,000 పోతే నష్టమేదో అనుకుంటే మనకు మంచి పేరు రాదు. కాబట్టి దయవుంచి కార్యకర్తలందరికీ కోరుతున్నాను, వేరే మార్గాల ద్వారా మనం లేకపోతే కష్టపడి మనం సంపాదించుకున్నాం తప్ప ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మన దగ్గర ఎవరు కూడా చేయడం లేదు. సంతోషం, కొన్ని దగ్గరలో ఆ టాక్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దయవుంచి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని చేసామంటే దానివల్ల మనకి మంచి చేయాలి తప్ప ఈ పని వల్ల మళ్ళీ చెడ్డ మాట్లాడుకుంటే దీనివల్ల ఫలితం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి శుభ